కూటమి పాలనలో భూదందాలు పెరిగిపోయాయని బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే వెంకట చిన్న అప్పలనాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి రవాణా అమ్మకాలు పెరిగిపోయాయని అన్నారు. బొబ్బిల్లో కూడా అరాచకాలు పెరిగిపోతున్నాయి, గంజాయి అమ్మకాలు పెరిగిపోతున్నాయి, విద్యార్థులు పాడైపోతున్నారు, విద్యార్థులు హెరాస్మెంట్ చేస్తున్నారు, మా మహిళల విద్యార్థుల్ని భూ కబ్జాలు అయిపోతున్నాయి. ఇవన్నిటికీ కారణం పాలకులు మాకు అండదండగా ఉంటారనేది ఈ ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఈ సుమారు 2 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే గంజాయి అంటే దాదాపు బొబ్బిలి అన్ని ప్రాంతాల్లోనే విరివిగా వ్యాపించింది. ఎప్పుడు పడితే అప్పుడు పోలీసు వారు కూడా పట్టుకున్నారు, కానీ దాని మీద సరైనటువంటి చర్యలు అయితే లేవు. దాని మీద రాజకీయ నాయకుల హస్తం ఉంది. వాళ్ళ తాలూకా మనుషుల్ని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి పోలీసు వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేది మనకు స్పష్టత వచ్చేస్తుంది. ఉదాహరణకి ఈ మధ్యన కోమటిపల్లిలో గంజాయి దొరికింది, దాని మీద ఆడపిల్లల హెరాస్మెంట్ జరగడం జరిగింది. అది సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడి కొడుకని నిర్ధారణ కూడా అయింది. పోలీసు వారికి కూడా ఆ విషయం కొంచెం దాటవేయడానికి ఒక ప్రయత్నం జరిగినప్పటికి కూడా మీ పత్రికలు, మీ ఛానల్స్ రాసిన దాన్ని బట్టి దాన్ని మళ్ళీ డిఎస్పీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని తిరగదోడవలసి వచ్చిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు, ప్రత్యేక నేను చెప్పక్కర్లేదు. అందుకే సంవత్సరం తిరగకుండా ఆమెని ట్రాన్స్ఫర్ కూడా బొబ్బిలి నుండి చేసేటువంటి పరిస్థితి, దుస్థితి ఇవాళ బొబ్బిలి రాజకీయాల్లో మనకు కనపడుతున్నాయి. ఇవాళ ఈమెను ట్రాన్స్ఫర్ చేశారు. 4 రోజుల క్రితం, 4 రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓని అర్ధరాత్రిగా ట్రాన్స్ఫర్ చేసి రూరల్ ఎస్హెచ్ఓని తెచ్చి, రూరల్ ఎస్సీఐని తెచ్చి ఇక్కడ ఎస్హెచ్ఓగా వేయడం జరిగింది. మరి ఆయన అయితే ఈ ప్రస్తుత ఎమ్మెల్యే ఏం చెప్తే అది చేయడానికి తగినటువంటి ఒప్పందాలు కుదుర్చుకొని తెచ్చినట్టుగా బయట ఉన్నటువంటి సమాచారం. ఇది నిజమంతా అనేది వాళ్ళకి తెలియాలి, భగవంతుడికి తెలియాలి. ఎందుకంటే ప్రజల నోటు ఎవరు మోసుకోలేరు కాబట్టి, మోహించలేరు కాబట్టి మీ దగ్గర ఉన్న సమాచారమే మా దగ్గర ఉంది. అయితే మీరు పత్రికలు కాబట్టి మీరు డైరెక్ట్గా అనలేకపోవచ్చు, అనవచ్చు. మరి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేము మీ ద్వారా ఈ ప్రధానికానికి చెప్పే పరిస్థితి ఉంది. అలాగే పట్టణంలో ఈ మధ్య ఒక హత్య జరిగింది. ఆ హత్య యాక్చువల్గా వాళ్ళ అబ్బాయి కిటికీలో చూసి మా అమ్మని మా నాన్నే సున్నితోని చంపేశాడు అనేది చెప్పినప్పటికి కూడా నిన్న ఇక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓ ఒక స్టేట్మెంట్ చూశాను నేను, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటండి, ఇది హత్య కాదు ఆత్మహత్య అని. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, అతని భార్య, డ్రైవర్ భార్య అని. డ్రైవర్ చాలా గొప్పవాడని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి వైస్ చైర్మన్ గారు డ్రైవర్, ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్ గారు డ్రైవర్, ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, నా డ్రైవర్ చాలా ఉత్తముడు అని. ఉత్తముడు అయితే ఉత్తముడు తాలూకా భార్యను చంపడమో లేకపోతే చచ్చిపోవడమో లేకపోతే ఈ పరిస్థితి అయితే ఎలాగొస్తుంది అనేది. పైగా ఆవిడ లోకల్గా ఉండేటువంటి స్కూల్స్లో ఎక్కడో పనిచేస్తుంది, చైతన్య స్కూల్లోనే ఎక్కడో దాదాపు 30,000 రూపాయల జీతం కూడా తెచ్చుకుంటుంది. అంచేత అంత ఇబ్బంది అయినటువంటి కుటుంబ పరంగా కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి కాదు. మరి ఇవన్నీ ఒకటి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఈ బొబ్బుల్లో అరాచకం విపరీతంగా పెరిగిపోతుందనే దానిలో ఏమాత్రం ఎవరికి సందేహం లేదు. ఇంకా దొంగతనాలు, ఎవరో ఇలాగా క్యాంప్ వెళ్ళడం భయం, ఆ కాలనీలోనో ఈ కాలనీలోనో ఆ మెయిన్ రోడ్డు మీద ఈ మెయిన్ రోడ్డు మీద దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. అయితే పోలీసులు సమర్థులా అనేది మీకు తెలియాలి, సమర్థులనే అనుకుందాం. కానీ దొంగతనాలు ఇంత వెచ్చలవిడిగా ఎందుకు జరుగుతున్నాయి?
కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏమీ రికవరీ అయ్యేటువంటి పొజిషన్ అయితే కనబడడం లేదు.